Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా? సో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్ని ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి, ఓకేనా? నెక్స్ట్ పోలీస్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్స్ కానివ్వండి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏ ఎగ్జామ్స్ అయినా సరే మనకు ఇంగ్లీష్ అనేది ఈ రోజులలో మ్యాండేటరీ అయిపోయింది, ఓకేనా? సో కాబట్టి ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇంగ్లీష్ అనేది రావాలి అంటే మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. అదేంటంటే టెన్సెస్ అనే టాపిక్. అదేం టాపిక్ చెప్పండి? టెన్సెస్ అనే టాపిక్, ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి, ఓకేనా? వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు టెన్సెస్ అనే టాపిక్ మీ లైఫ్లో కూడా మీరు ఈ టెన్సెస్ అనే టాపిక్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి మర్చిపోరు. ఈ వీడియోలో మీకు ఏంటంటే టెన్సెస్ అనే టాపిక్ మీద ఓవరాల్ ఐడియా ఇస్తాను. నెక్స్ట్ మీరు ఏవైతే మనకు ఇంగ్లీష్లో టెన్సెస్లో స్ట్రక్చర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు ఏంటంటే టెన్సెస్ స్ట్రక్చర్స్ని ఈజీగా ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే కంప్లీట్గా చూడండి. ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరు కంప్లీట్గా చూడండి, ఓకేనా? కంప్లీట్గా చూస్తే మీకు ఈజీగా టెన్సెస్ అనే స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి, ఓకేనా? మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ స్ట్రక్చర్స్ మీకు ఎలా ఉంటాయి అంటే బట్టే విధానంలో అస్సలే ఉండవు. ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్కి నేను రీజన్ అనేది చెప్తాను. ఎందుకు హ్యావ్ వచ్చింది, ఎందుకు హ్యాజ్ వచ్చింది, ఎందుకు ఈజ్ వచ్చింది, ఎందుకు వాజ్ వచ్చింది, ఎందుకు V1 V2 V3 V4లు ఇవన్నీ ఏ టెన్స్లలో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మీకు రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్ అనేది మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, ఓకేనా? ఎస్ఎస్సి ఎగ్జామ్స్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, మీకు దేంట్లో జాబ్ రావాలన్నా సరే, డిఎస్సి ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఓకేనా? క్లర్క్ కానీ పిఓ కానీ, ఓకేనా? స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఇంగ్లీష్ ఉండే ప్రతి ఒక్క ఎగ్జామ్లో మీకు టెన్సెస్ టాపిక్ని బేస్ చేసుకొని అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు క్వశ్చన్స్ కూడా టెన్సెస్ టాపిక్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఒక్కసారి టెన్సెస్ టాపిక్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందమ్మా. మీరు ఇదివరకు ఆల్రెడీ విని ఉంటారు, టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఆల్రెడీ విని ఉంటారు. ఒక్కసారి నేను చెప్పే స్ట్రక్చర్స్ ఒక్కసారి వినండి. మీ లైఫ్లో కూడా మర్చిపోరు స్ట్రక్చర్స్ని. ఎప్పటికీ బట్టే విధానం అస్సలు ఉండదు, ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆ స్ట్రక్చర్స్ అనేవి. అంత రీజనబుల్గా చెప్తాను, ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా వినండి అమ్మా, ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీరు వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఓకేనా? రైట్, ఇక మనం లేట్ చేయకుండా ఈ టెన్సెస్, ఓకేనా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి అమ్మ. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే, మీకు జాగ్రత్తగా వినండి అంతే, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మనకు అసలు ఈ టెన్సెస్ అనే టాపిక్ చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ అర్థం చేసుకుందాం, ఓకేనా? అసలు ఈ టెన్సెస్ అనే టాపిక్ ఎందుకు ఉంటుంది చెప్పండి మనకి ఇంగ్లీష్లో? టెన్సెస్ అనేది ఎందుకు అవసరం, ఎందుకు ఇంగ్లీష్లో ఉంటుంది అంటే ఫస్ట్ మీకు దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తా చూడండి. టెన్సెస్ అనే టాపిక్ మనకి ఎందుకు ఉంటుంది అంటే ఇంగ్లీష్లో మనకి ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయో మనకు తెలుసా? తెలియదు. ఇంగ్లీష్లో మనకి ఎన్నో సెంటెన్సెస్ ఉంటాయి, ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయో మనకు తెలుసా? తెలియదు. ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని సెంటెన్సెస్ని డివైడ్ చేయాలి. దాన్ని ఏమంటామంటే క్లాసిఫికేషన్ అంటాం. ఏమంటాం చెప్పండి అమ్మా? దాన్ని క్లాసిఫికేషన్ అంటాం, ఓకేనా? క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే డివిజన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్లో మీకు ఇప్పుడు యావరేజెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, పర్సంటేజెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, రేషియోస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఏజెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని కలిపి ఉన్నాయి అనుకోండి, మీకు అర్థమవుతాయి? అర్థం కావు. మరి అన్నిటిని కంప్లీట్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ అన్నిటిని డివైడ్ చేసుకోవాలి, ఓకేనా? మనకి రేషియో ప్రాబ్లమ్స్ అన్నీ ఒక సైడు, పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక సైడు, ఏజెస్, యావరేజ్ అన్నీ ఒకటి సైడ్ డివైడ్ చేసుకొని తర్వాత ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఇంగ్లీష్లో కూడా మనకి ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయో తెలియదు కాబట్టి మనం అన్నిటిని ఏం చేయాలి? వాటిని డివైడ్ చేసుకోవాలి, రైట్? మరి డివైడ్ చేసుకోవాలి అంటే మనకి ఏదో ఒక బేస్ కావాలి కదా, బేస్ కావాలి కాబట్టి అయితే మనకు ఈ బేస్, ఓకేనా? ఈ బేస్ ఏంటంటే టైం అమ్మ,
బేస్ ఏంటి చెప్పండి? టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఓకేనా? టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ అంటాం. ఓకేనా? యాక్షన్ టైం, రైట్? అంటే ఎప్పుడు జరిగింది అని, టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. సో టైం అనేది బేస్ చేసుకుంటే మనకు మొత్తం ఎన్ని టైమ్స్ ఉన్నాయమ్మా? 3 టైమ్స్ ఉన్నాయి. ఎన్ని టైమ్స్ ఉన్నాయి చెప్పండి? మనకి అది 3 టైమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఏంటి చెప్పండి? మనకు ప్రెసెంట్ టైం. ఫస్ట్ వన్ ఏంటి? మనకు ప్రెసెంట్ టైం అంటాం. సెకండ్ వన్ మనకి ఏంటంటే పాస్ట్ టైం అమ్మ. సెకండ్ వన్ మనకి ఏంటి చెప్పండి? పాస్ట్ టైం అంటాం. థర్డ్ వన్ మనకి ఏంటంటే ఫ్యూచర్ టైం అమ్మ. థర్డ్ వన్ మనకి ఏంటి చెప్పండి? ఫ్యూచర్ టైం. చూడండి ఇక్కడ ప్రెసెంట్ టైము, పాస్ట్ టైము, ఫ్యూచర్ టైం అమ్మ. ఇలా మనకు టైమ్స్ అనేవి 3 టైప్స్ డివైడ్ అవుతాయి. ఓకేనా? కాబట్టి సో బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్, టైంని బేస్ చేసుకుంటే సెంటెన్సెస్ అన్నిటి ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు చెప్పండి? 3 పార్ట్స్ డివైడ్ చేసుకోవచ్చు. అవి ఏంటివంటే సో మనకు ప్రెసెంట్ సెంటెన్సెస్, పాస్ట్ సెంటెన్సెస్, ఫ్యూచర్ సెంటెన్సెస్ అని. ఓకేనా? అర్థమైంది? ఇప్పుడు మనకు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎన్ని ఉంటాయో ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఇంగ్లీష్లో ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయో మనకు తెలుసా? తెలియదు. మరి అన్నిటిని నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? అన్నిటిని డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయాలి కాబట్టి మనం అప్పుడు ఎలా డివైడ్ చేస్తామంటే సో టైంని బేస్ చేసుకోవాలి. టైంని బేస్ చేసుకుంటే మనము సెంటెన్సెస్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే 3 పార్ట్స్ డివైడ్ చేసుకోవచ్చు అమ్మ. అవేంటివంటే ప్రెసెంట్ సెంటెన్సెస్, పాస్ట్ సెంటెన్సెస్, ఫ్యూచర్ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా? అయితే ఈ ప్రెసెంట్ సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే ప్రెసెంట్ టెన్స్ అంటాం. పాస్ట్ సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే పాస్ట్ టెన్స్ అంటాం. ఫ్యూచర్ సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే ఫ్యూచర్ టెన్స్ అంటాం. అది అర్థమైందా ఇప్పుడు మీకు? సో ఎందుకు టెన్సెస్ అనేవి మనకు 3 టైప్స్ ఏమున్నాయి అర్థమైందా? టెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్, టైమ్ ఆఫ్ ఏ సెంటెన్స్ అని. ఓకేనా? టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మనకు టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ అని. కాబట్టి సో టెన్సెస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? మనకు 3 టైప్స్ ఉంటాయి. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇది అర్థమైందా? సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో టెన్సెస్ ఎందుకు ఉంటుందంటే ఇంగ్లీష్లో ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి అన్ని సెంటెన్సెస్ని ఏం చేయాలి? మనము డివైడ్ చేయాలి, క్లాసిఫికేషన్ చేయాలి. చెప్తున్నా చూడండి, ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎవరైతే బాగా క్లాసిఫై చేస్తారో వాళ్ళకు ఈజీగా సబ్జెక్ట్ అని అర్థమైపోతుంది అమ్మ. వాళ్ళు సబ్జెక్ట్లో ఎఫిషియెంట్ అయిపోతారు. ఎవరైతే సెంటెన్సెస్ ఓకేనా, ఎవరైతే కాన్సెప్ట్స్ అన్నిటిని క్లాసిఫై చేస్తారో. క్లాసిఫై అంటే మీనింగ్ ఏంటి? డివైడ్ చేయడం, పార్ట్స్గా డివైడ్ చేయడం అంటూ ఉంటాం. అది ఓకే, అర్థమైంది కదా. కాబట్టి సో సెంటెన్సెస్ ఎన్ని టైప్స్? 3 టైప్స్ అమ్మ. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటాం. కాబట్టి ఇప్పుడు టెన్సెస్ అనేవి ఎందుకు 3 టైప్స్ వచ్చినాయి అర్థమైందా? అది కాబట్టి మనకి ఇప్పుడు టెన్సెస్ అనేవి ఎన్ని టైప్స్ వచ్చినాయని చెప్పండి? 3 టైప్స్ అమ్మ. సో టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. టెన్సెస్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అంటూ ఉంటాం. సో ఫస్ట్ వన్ మనకి ఏంటమ్మా? ప్రెసెంట్ టెన్స్. జాగ్రత్తగా చూడండి, టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్ని మీ మైండ్లోకి ఎక్కిపోతాయి అంతే. సెకండ్ వన్ మనకి ఏంటమ్మా? పాస్ట్ టెన్స్. ఓకేనా? థర్డ్ వన్ మనకి ఏంటమ్మా? ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఓకేనా? ఈ 3 మనకి ఏంటి? టెన్సెస్ అంటూ ఉంటాం. ఓకేనా? సో మనకి ఇది వచ్చింది. ఓకే, తర్వాత మనకి ఏం తెలుసు అంటే సో ప్రెసెంట్ టెన్స్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. పాస్ట్ టెన్స్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఫ్యూచర్ టెన్స్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 4 పార్ట్స్ వస్తాయి. మరి ఎందుకు 4 పార్ట్స్ వస్తాయి అది మనకు తెలియాలి. చెప్తున్నా కదా, ప్రతి దానికి రీజన్ ఉంటుంది ఇంగ్లీష్లో ప్రతి దానికి రీజన్ ఉంటుందమ్మా. మీరేం చేయాలి అంటే సో ప్రతి దాని యొక్క రీజన్ అర్థం చేసుకోవాలి, రీజన్ అనేది తెలుసుకోవాలి అంతే. ఓకేనా? ఎందుకు ఓకేనా? ఎందుకు ప్రెసెంట్ టెన్స్ మళ్ళీ 4 టైప్స్, ఎందుకు పాస్ట్ టెన్స్ మళ్ళీ 4 టైప్స్, ఎందుకు ఫ్యూచర్ టెన్స్ మళ్ళీ 4 టైప్స్ అంటే ఇంకా జాగ్రత్త చూడండి ఎందుకు మనకు మళ్ళీ 4 టైప్స్ వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్ట్లో తీసుకున్నా, పాస్ట్ యాక్షన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నిన్న సినిమా చూశాను, ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. పక్కన పెట్టండి సెంటెన్స్, మీకు తర్వాత అర్థమవుతుంది ఇది. నెక్స్ట్, నేను నిన్న సినిమా చూస్తూ ఉన్నాను. నేను నిన్న సినిమా చూస్తూ ఉన్నాను. 2 యాక్షన్స్ పాస్ట్ సంబంధించినవే కదమ్మా. చూశాను అంటే అయిపోయింది, అది చూస్తూ ఉన్నానంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న యాక్షన్ అది. కాబట్టి సో చూశాను అనేది మనకు పాస్ట్లోనే ఉంది, చూస్తున్నాను అనేది కూడా పాస్ట్లోనే ఉంది. కానీ 2 మనకు డిఫరెన్స్ ఉందా లేదా? నిన్న సినిమా చూశాను, నిన్న ఈ సమయానికి చూస్తూ ఉన్నాను, 2 మనకు పాస్టే. కానీ రెండింటి మధ్య మన డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది. కాబట్టి పాస్ట్లోనే మళ్ళా వేరియేషన్స్ వస్తున్నాయి సెంటెన్సెస్లలో. కాబట్టి ఇలా అందుకే మనం ఏం చేస్తామంటే మళ్ళీ వేరియేషన్స్ ఉంటే ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకోవాలి కదా. సో అందుకే ప్రెసెంట్లో అన్ని సెంటెన్స్లు ఒకలాగా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మళ్ళీ 4 టైప్స్ డివైడ్ చేస్తాం అనమాట. పాస్ట్ టెన్స్లో అన్ని ఒకలాగా ఉండవమ్మా, డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మళ్ళీ పాస్ట్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో ఫ్యూచర్ కూడా అంతే. నేను రేపు ఢిల్లీకి వెళ్తాను, నేను రేపు ఈ సమయానికి ఢిల్లీకి వెళ్తూ ఉంటాను, 2 ఫ్యూచరే. కానీ డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా మళ్ళీ డిఫరెంట్ సెంటెన్సెస్ వస్తున్నాయి. కాబట్టి అందుకే మళ్ళీ మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు డివైడ్ చేస్తాము ఒక్కొక్క టెన్స్ని? మళ్ళీ 4 పార్ట్స్ ఎందుకు డివైడ్ చేస్తాము అంటే
మళ్ళీ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రెసెంట్లో కూడా సెంటెన్సెస్లో వేరియేషన్స్ ఉన్నాయి, పాస్ట్లో కూడా సెంటెన్సెస్లో వేరియేషన్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా సెంటెన్సెస్లో వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం వాటిని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుందమ్మా. సో ఇది మనకి ఏంటంటే, సో ఎందుకు మనకు మళ్ళీ 4 టైప్స్ వస్తాయంటే ఇది మనకు రీజన్ అంటూ ఉంటాం. అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రెసెంట్ టెన్స్ 4 టైప్స్, పాస్ట్ టెన్స్ 4 టైప్స్, ఫ్యూచర్ టెన్స్ 4 టైప్స్ కదమ్మా. ఈ 12 టైప్స్ వచ్చినాయి కదా మొత్తం మనకు. ఈ 12 వచ్చినాయి, 12 టెన్సెస్ వచ్చినాయి. ఓకే, 3 టెన్సెస్, ఈచ్ వన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. కాబట్టి టోటల్ మనకి ఎన్ని టెన్సెస్ వస్తున్నాయి? 12 టెన్సెస్ వస్తున్నాయి. ఫస్ట్ ఆ 12 టెన్సెస్ యొక్క పేర్లు తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? ఫస్ట్ ఆ 12 టెన్సెస్ యొక్క పేర్లమ్మ. నేను ఇప్పుడు ఏదైతే మైండ్ మ్యాపింగ్ ఇస్తానో ఆ మైండ్ మ్యాపింగ్ అనేది మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు మీకు ఆ మైండ్ మ్యాపింగ్ మీ మైండ్లో పడిపోతే టెన్సెస్ అనేది వస్తుంది, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ వస్తుంది, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని ఈ 3 టాపిక్స్ ఒకటేసారి కంప్లీట్ అవుతాయి చెప్తున్నాను. ఓకేనా. కాబట్టి మైండ్ మ్యాపింగ్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మ, క్లియర్ కట్గా. ఓకేనా. సో మీరు ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్గా చూడండి అమ్మ, మీకోసమే చేశాను. చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ రాబోతుంది, సిహెచ్ఎస్ఎల్ రాబోతుంది, ఎంటీఎస్ రాబోతుంది, సిపిఓ ఎగ్జామ్ కూడా రాబోతుందమ్మా. సిపిఓలో చాలా కంటెంట్ ఇంగ్లీష్ తోటే ఉంటుంది మొత్తం. ఓకేనా. టైప్ 2 అయితే మొత్తం ఇంగ్లీష్, 200కు 200 మార్కులు మనకి ఇంగ్లీష్ నుంచే ఉంటాయి. సో మనకు టీఎస్పిఎస్సి గ్రూప్ 2లో కూడా ఇంగ్లీష్ ఉంది కాబట్టి డిఎస్సి, టెట్ అన్నిట్లో ఇంగ్లీష్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి అంతే. రైట్. చూడండి, మనకు ఫస్ట్ ఇది మనకు ప్రెసెంటే కదమ్మా, ఇది మనకు పాస్టే కదమ్మా, ఇది మనకు ఫ్యూచర్. ఓకేనా. చూడండి, ఇక్కడ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటూ ఉంటాం. ఓకే, జాగ్రత్త చూడండి అమ్మా. ఓకేనా. మీ మైండ్ మ్యాపింగ్ కూడా ఇలాగే ఉండాలి. మీ మైండ్ మ్యాపింగ్ మొత్తం టోటల్గా ఇలానే ఉండాలి అమ్మ. ఓకేనా. సో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటూ ఉంటాం, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటూ ఉంటాం. ఓకేనా, అది రైట్. మరి అప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్త చూస్తే వీటిని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి. మీ మైండ్ మ్యాపింగ్ ఇట్లా చూసుకోండి. ఫస్ట్ ఇక్కడేమో ప్రెసెంట్, ఇక్కడేమో పాస్ట్, ఇక్కడేమో ఫ్యూచర్. మైండ్లోనే ఊహించుకోండి. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ ఏంటిదమ్మా ప్రెసెంట్, ఇక్కడ ఏంటిదమ్మా పాస్ట్, ఇక్కడ ఏంటిదమ్మా ఫ్యూచర్. క్లియరా. సో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 మైండ్ మ్యాపింగ్ ఉంచుకోండి క్లియర్గా. మైండ్ మ్యాపింగ్ తోటే మనం నేర్చుకుంటూ వెళ్తాం ఇది మొత్తం. ఓకేనా, క్లియర్ అందరికి రైట్. అయితే మనం ఇక్కడ ఎలా కంప్లీట్ చేస్తామంటే కాంపోనెంట్స్ తోటి కంప్లీట్ చేస్తాం అమ్మా. ఎలా కంప్లీట్ చేస్తాం చెప్పండి. ఇక్కడ మనము కాంపోనెంట్స్ ఎలా కంప్లీట్ చేస్తామంటే కాంపోనెంట్స్ తోటి మనము కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. అయితే ఈ కాంపోనెంట్స్ తోటి ఎట్లా కంప్లీట్ చేయాలి జాగ్రత్త చూడండి ఇక్కడ మీరు. ఓకేనా. ఇలా కాంపోనెంట్స్ తోటి మనం ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, కాంపోనెంట్స్ తోటి ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కాంపోనెంట్ మనకి ఏంటిదంటే సింపుల్ అమ్మ. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి చెప్పండి, మనకి ఇక్కడ సింపుల్ అంటే ఉంటాం. సో మీరు ఏం చేయాలంటే సింపుల్ తోటి 3 కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సింపుల్ ఉంది కదా, సింపుల్ తోటి 3 కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ ప్రెసెంట్ కింద ఏమొస్తుంది, సింపుల్ ప్రెసెంట్. పాస్ట్ కింద ఏమొస్తుంది, సింపుల్ పాస్ట్. ఫ్యూచర్ కింద ఏమొస్తుంది, సింపుల్ ఫ్యూచర్. అంతే, ఫస్ట్ 3 కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా. పైన హెడ్లైన్స్ ఏంటి అమ్మ, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి, సింపుల్ తోటి 3 కంప్లీట్ చేయండి. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. 3 క్లియరా. ఫస్ట్ కాంపోనెంట్ క్లియర్ కదా. నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్ చూడండి. ఇక్కడ సెకండ్ కాంపోనెంట్ మనకి ఏంటంటే కంటిన్యూస్ అమ్మ. సెకండ్ కాంపోనెంట్ ఏంటి చెప్పండి, మనం కంటిన్యూస్. కాబట్టి సో ఫస్ట్ ప్రెసెంట్ కింద ఏమొస్తుంది, ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్తో స్టార్ట్ చేయాలి ఇక్కడ వర్డ్స్. ఓకేనా. ప్రెసెంట్ కంటిన్యూస్. పాస్ట్ కింద ఏమొస్తుంది, పాస్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కింద ఏమొస్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్. అంతే, క్లియరా. సెకండ్ కాంపోనెంట్ ఏంటి మనకు కంటిన్యూస్ కదా. సో ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అమ్మ. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ మనకి ఏంటంటే పర్ఫెక్ట్ అమ్మ. థర్డ్ వన్ మనకి ఏం చెప్పండి, పర్ఫెక్ట్. థర్డ్ మనకి ఏంటి, పర్ఫెక్ట్ అమ్మ. కాబట్టి పర్ఫెక్ట్ తోటి 3 కంప్లీట్ చేయండి. ప్రెసెంట్ కింద ఏమొస్తుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ కింద ఏమొస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ కింద ఏమొస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. అంతే. ఓకేనా. చూడండి, ఇక్కడేమో ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఇక్కడేమో పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ వస్తుంది అమ్మ. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, క్లియరా. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అమ్మ. లాస్ట్ వన్ మనకి ఏముంటుందంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అమ్మ. లాస్ట్ వన్ మనకి ఏముంటుంది చెప్పండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రెసెంట్ కింద ఏమొస్తుందమ్మా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ కింద ఏమొస్తుందమ్మా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. ఫ్యూచర్ కింద ఏమొస్తుందమ్మా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. అది అర్థమవుతుందా. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి హెడ్లైన్స్ ఏంటమ్మా, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. మైండ్లో ఊహించుకోండి, మొత్తం మైండ్లోనే ఉండాలి. మైండ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటూ ఉంటాం. ఓకేనా. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటమ్మా, సింపుల్ తోటి 3 కంప్లీట్ చేయండి. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సెకండ్ కాంపోనెంట్ ఏంటమ్మా, కంటిన్యూస్ తోటి 3 కంప్లీట్ చేయండి. ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్.
అయిపోయిందా? థర్డ్ కాంపోనెంట్ ఏంటమ్మా? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ తోటి 3 కంప్లీట్ చేయండి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. లాస్ట్ వన్ ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా కాంపోనెంట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. ఇది క్లియర్ అందరికీ? అది ఇది మనకి ఏంటంటే టోటల్గా 12 టెన్సెస్ అమ్మ. సో కాంపరెన్స్ తోటి ఊహించుకోండి అంతే. ఒకసారి కాంపరెన్స్ చెప్పండి అమ్మా. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంతే. ఇప్పుడు ఒక్కసారి మీరు చూసుకోండి, ప్రజెంట్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి, పాస్ట్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి, ఫ్యూచర్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ ఇవన్నీ చూసుకోండి. ఫస్ట్ ప్రజెంట్ చూసినాం అనుకోండి, ఏమొస్తున్నాయి చెప్పండి? 4 ఏమొస్తుంది మనకి? ప్రజెంట్ 4 సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ పాస్ట్ చూసుకోండి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఫ్యూచర్ చూసుకోండి, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. క్లియర్ కదా? ఇది మైండ్లోనే ఉంచండి అంతే. ఇప్పుడు మీకు ఈ పొజిషన్స్ అన్ని అర్థమైపోయినాయి. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. క్లియరా? నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. క్లియరా? నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అమ్మ. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అమ్మ. జాగ్రత్త, కాన్సన్ట్రేషన్ జాగ్రత్త చూసుకోండి. చాలా సింపుల్గా ఉంటుందమ్మా. ఒక్కసారి మీరు వీడియో చూసినారంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు సక్సెస్ని. అంత ఈజీగా చెప్తాను. ఓకేనా? ఇది మనకి ఏంటంటే ఫస్ట్ టెన్సెస్ అనేవి 12 ఉంటాయి మనకి, ఇక్కడ అర్థమైపోయింది. ఓకేనా? నేను వీటిని రాస్తలేను, ఎందుకంటే వీటి ప్లేస్లో మనకు స్ట్రక్చర్స్ వస్తాయి కాబట్టి, అందుకే వీటిని రాస్తలేను. ఓకేనా? పెడదాం. క్లియర్? మీకు అయితే ఈ పొజిషన్స్లో ఏమేమి వస్తున్నాయి? క్లియర్ కదమ్మా? రైట్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చూస్తాము అంటే, అసలు టెన్సెస్ని కంప్లీట్ చేయాలంటే, టెన్సెస్ అనే టాపిక్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం ఇంపార్టెంట్ అంటే స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అమ్మ. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే కంప్లీట్గా అన్ని టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? స్ట్రక్చర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. ఇప్పుడు మనము స్ట్రక్చర్స్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ స్ట్రక్చర్. అసలు ఫస్ట్ స్ట్రక్చర్ అన్నప్పుడు అసలు ఇంగ్లీష్లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. ఇంగ్లీష్లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మ. ఇది మనకు స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్తూ ఉంటారు మీకు. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్తూ ఉంటారమ్మా. కానీ మనకు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మ. ఎందుకు అంటే హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్స్ అక్కడ డిఫరెంట్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి టెన్స్లో హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ సింపుల్గా ఒకేలా ఉండవు కాబట్టి హెల్పింగ్ వర్బ్ని మెయిన్ వర్బ్ మనం డిఫరెన్షియేట్ చేయాలి కంపల్సరీ. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్లో మాత్రమే హెల్పింగ్ వర్బ్స్ కనిపించవు. మిగతా అన్నిట్లలో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చరే ఉంటుంది. మీకు చెప్తాను క్లియర్గా, ఇదే ఎందుకు యూజ్ చేయాలని కూడా చెప్తాను మీకు. క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఆల్రెడీ. ఓకేనా? సో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ అంటాం. ఫస్ట్ ఇవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ అమ్మ. చూడండి, సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ చేసేవాళ్ళు, డూవర్ ఆఫ్ ద యాక్షన్ అంటూ ఉంటాం. సబ్జెక్ట్ అంటే ఏం చెప్పండి? డూవర్ ఆఫ్ ద యాక్షన్. యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అమ్మ. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పండి మనకు? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటాం. సబ్జెక్ట్ అంటేనేమో డూవర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ అంటేనేమో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటాం. మీకు అర్థం కావడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. రాజు ఏం చేస్తుండే? యాపిల్ తింటుండు అని. ఒకసారి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీకు. చూడండి, రాజు ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఇలా ఉందనుకోండి సెంటెన్స్. రాజు ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్ అంటే పని ఏంటిది ఇక్కడ? ఈటింగ్. ఈటింగ్ ఏమవుతుందంటే మెయిన్ వర్బ్ అవుతుంది. ఈజ్ అనేది ఏమవుతుందంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది అమ్మ. రైట్. నెక్స్ట్ మనకు సో రాజు యాక్షన్ చేసే వాళ్ళు ఎవరు? ఇక్కడ రాజే కదా తినేది. యాక్షన్ చేస్తుండే కాబట్టి రాజుని ఏమంటాం మనం? సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ యాపిల్ అంటే ఏంటి? ఇక్కడ యాపిల్ మీద యాక్షన్ జరుగుతుంది కదా, సో యాపిల్ ఏమవుతుంది మనకు? ఆబ్జెక్ట్ అవుతుంది అమ్మ. అది ఓకేనా? సో సబ్జెక్ట్ అంటేనే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనే యాక్షన్ అనుభవించే వాళ్ళు అని. ఓకేనా? అయితే సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఏమేమి వస్తాయంటే నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు అమ్మ. రాజు బదులు హీ పెట్టొచ్చు కదా, హీ ఈజ్ ఈటింగ్ అండ్ యాపిల్ అనొచ్చు. ఓకేనా? కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఏమేమి వస్తాయి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి వస్తాయి? నౌన్స్ అన్న రావచ్చు, ప్రొనౌన్స్ అన్న రావచ్చు అని. ఇది మనకు నార్మల్ కాన్సెప్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? సబ్జెక్ట్ అంటే అర్థమైంది కదా, యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం. ఓకేనా? ఇది అయితే ఈజ్ ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది అమ్మ. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే కదమ్మా. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసే వాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. సో ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఏ టెన్స్లో, ఏ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఏ టెన్స్లోనైనా సరే. ఓకేనా? కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్ని టెన్స్లలో కామన్గా ఉంటాయి. క్లియరా? ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఏం చూద్దాం ఇక్కడ? హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అమ్మ. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త చూద్దాం. ఓకేనా? అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏముంటాయి నార్మల్గా చూడండి. మనకు టెన్సెస్ ఉపయోగపడడం. ఓకేనా? టెన్సెస్ స్ట్రక్చర్స్ రావాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ మీకు ఏమేమి ఉంటాయో చెప్తాను క్లియర్గా. చూడండి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటంటే మెయిన్ వర్బ్కు హెల్ప్ చేసే వర్డ్స్ని ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాం అంతే. మెయిన్ హెల్పింగ్ అని ఉంది కదా అక్కడ ఆల్రెడీ, హెల్ప్ చేస్తే అనమాట. మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తూ ఉంటే ఒక సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం కోసం
మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తే వాటిని ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అయితే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయో మీకు క్లియర్గా రాస్తా చూడండి ఇక్కడ. వీటిని చూసి ఎమ్మటే మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. అవేంటివంటే డూ ఫార్మ్స్, చూడమ్మా బీ ఫార్మ్స్, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ అమ్మ. చూడండి ఇక్కడ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అమ్మ. డూ ఫార్మ్స్ అంటే ఏంటంటే చూడండి చేయుట అనే మీనింగ్ ఇవ్వాలి, వాటిని మనం డూ ఫార్మ్స్ అంటాం. ఫస్ట్ ఏముంటాయి అంటే డూ డస్ డిడ్ అమ్మ, డూ డస్ డిడ్ డూ ఫార్మ్స్. తర్వాత ఏముంటాయి అంటే విల్ షెల్ అమ్మ. చూడండి విల్ షెల్ కూడా మనకు డూ ఫార్మ్స్, కానీ ఫ్యూచర్ రిలేటెడ్ డూ ఫార్మ్స్ అంటాం. ఐ విల్ గో, నేను వెళ్తాను అంటే వెళ్ళుట చేస్తాను అని. ఇప్పుడు విల్ షెల్ కూడా మనకు డూ ఫార్మ్స్, కానీ ఫ్యూచర్లో అవి మోడల్ వర్బ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఓకేనా? సో డూ డస్ డిడ్ విల్ షెల్ అమ్మ. సో డూ ఫార్మ్ చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ డూ డస్ డిడ్ అయితే తెలిసిపోతుంది మనకు, విల్ షెల్ సింపుల్ రైట్. నెక్స్ట్ బీ ఫార్మ్స్ అంటే ఉండుట అనే మీనింగ్ ఇవ్వాలి, ఉండుట అనే మీనింగ్ ఇవ్వాలి. కాబట్టి బీ ఫార్మ్స్ అంటే ఫస్ట్ బీ ఉన్న వర్డ్స్ రాద్దాం. బీ, బీన్, బీయింగ్ అమ్మ. ఫస్ట్ ఈ మూడు ఓకే కదా, బీ బీన్ బీయింగ్ అంటాం. తర్వాత యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్, యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్ అంతే. యామ్ అంటే మీనింగ్ ఏంటి ఉన్నాను అని, ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు అని, ఆర్ అంటే ఉన్నాయి ఉన్నారు అని. యామ్ ఈజ్ ఆర్ ఉండుటానే మీనింగ్ వేస్తున్నాయి కదా, కాబట్టి బీ ఫార్మ్స్ అనమాట. వజ్ వర్ అంటే వాజ్ అంటే ఉండేది ఉండేవాడు ఉండేవాడిని అని, వర్ అంటే ఉండేవి ఉండేవారు అని. సో వర్ అనేది ప్లూరల్కి, వజ్ అనేది సింగులర్కి. ఇందులో కూడా ఈజ్ అనేది సింగులర్కి, ఆర్ అనేది ప్లూరల్కి, డస్ అనేది సింగులర్కి, డూ అనేది ప్లూరల్కి. ఓకేనా? అర్థమవుతుందా? ఇది మనకి ఏంటంటే బీ ఫార్మ్స్ అమ్మ. సో యామ్ ఈజ్ ఆర్ అంటే ప్రెసెంట్ బీ ఫార్మ్స్, వజ్ వర్ అంటే పాస్ట్ బీ ఫార్మ్స్ అంతే, ఉండుట అనే మీనింగ్ ఇస్తున్నాయి కాబట్టి. హ్యావ్ ఫార్మ్స్ ఏముంటాయమ్మా? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అంతే. ఈ మూడే ఉంటాయి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేవి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ హ్యావ్ ఫార్మ్, బీ ఫార్మ్ అంటాం. ఓకే, రెండు కలిసి ఉన్నాయి కదా, కాంబినేషన్ అంటాం. నార్మల్గా అయితే టెన్సెస్ రావాలి అంటే మనకు ఈ త్రీ హెల్పింగ్ వర్బ్స్ అనేవి చాలు, ఇంకా మనకు ఉంటాయి, కానీ మనకు టెన్సెస్ స్ట్రక్చర్స్ రావాలంటే 3 అయితే సరిపోతాయి అమ్మ. చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు ఫస్ట్ డూ ఫార్మ్స్ అమ్మ, గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. డూ ఫార్మ్స్ చేయట అంటే డూ డస్ డిడ్, విల్ షెల్ యాడ్ అని రెండు. నెక్స్ట్ బీ ఫార్మ్స్ ఏమున్నాయమ్మా? బీ ఉన్న వర్డ్ చెప్పండి. బీ బీన్ బీయింగ్, తర్వాత యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్. క్లియరా? నెక్స్ట్ మనకి హ్యావ్ ఫార్మ్స్ ఏమున్నాయేమో తెలిసింది మనకు ఆల్రెడీ, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అంటూ ఉంటాం. ఈ మూడు మనకి ఏంటి? హ్యావ్ ఫార్మ్స్ అమ్మ. కాబట్టి హ్యావ్ హ్యాజ్ అనేమో ప్రెజెంట్, హ్యాడ్ అంటే పాస్ట్, యామ్ ఈజ్ ఆర్ ఏమో ప్రెజెంట్, వర్స్ వర్ అంటే పాస్ట్, నెక్స్ట్ డూ డస్ అంటే ప్రెజెంట్, డిడ్ అంటే పాస్ట్, విల్ షెల్ అంటే ఫ్యూచర్ అమ్మ. క్లియరా? అర్థమైపోయింది కదా? ఇవి మనకి ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ అమ్మ. ఇవి మనకి ఏంటి చెప్పండి? హెల్పింగ్ వర్బ్స్ అంటాం. సో హెల్పింగ్ వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 ఫార్మ్స్. మెయిన్లీ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 ఫార్మ్స్. మనకు మోడల్ వెబ్ ఫార్మ్స్ కూడా వస్తుంది, అది మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకేనా? 3 ఫార్మ్స్, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. క్లియరా? ఈ మూడు ఆర్డర్ కూడా ఇదే ఉండాలి, మళ్ళీ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఆర్డర్ కూడా మనకి ఇదే ఉండాలి అమ్మ. ఓకేనా? అది నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ అమ్మ. నెక్స్ట్ మనకి ఏంటమ్మా? మెయిన్ వర్బ్స్ అమ్మ. ఇంకా జాగ్రత్త చూడండి అమ్మా. మెయిన్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ మనకి ఏముంటాయంటే V1, V2, V3, V4 అమ్మ. సింపుల్, V1, V2, V3, V4. V5 అనేది కూడా ఒకటి చెప్తూ ఉంటారు మీకు. V5 అంటే ఏం లేదు, V1కి SCS యాడ్ చేసి వచ్చేది మనకు V5 అంటాం. అది మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, V1లోనే చూసుకోవచ్చు అది. ఓకేనా? V1కి SCS, IAS యాడ్ అవుతే సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది V5 అనేది. అది సపరేట్ వాళ్ళు ఏదో నేమ్ ఇచ్చి చేశారు, మనకి అది అవసరం లేదు సపరేట్గా. సో V1, V2, V3, V4 ఈ 4 గుర్తుపెట్టుకొని చాలు. ఓకేనా? V1, V2, V3, V4 అమ్మ. అసలు V1 అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ యాక్షన్ చేయుట. V1 అనేది మనకు ఒక సింపుల్ వెర్బ్ అమ్మ. సింపుల్గా యాక్షన్ గురించి చెప్తూ ఉంటుంది, అది సింపుల్ వెర్బ్ అనమాట. V2 అంటే యాక్షన్ కంప్లీట్ అయిందని చెప్తుంది. V2 అంటే యాక్షన్ కంప్లీట్ అయిందని చెప్తుంది. V3 అంటే యాక్షన్ పర్ఫెక్ట్లీ కంప్లీటెడ్. V3 అంటే ఏంటి? యాక్షన్ పర్ఫెక్ట్ కంప్లీట్ అయిందంటే V3 అని చెప్తుంది. V4 అంటే ఏంటమ్మా? ఇంగు ఫామ్. V4 అంటే ఏంటి? V1 + INGనే కదా. ఇంగు ఫామ్ అంటే కంటిన్యూగా ఉన్నప్పుడు మనం V4 యూజ్ చేసుకోవాలి, కంటిన్యూగా ఉన్నప్పుడు మనం V4 యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి అమ్మ. ఓకేనా? అయితే వెర్బులు అనేవి చూడండి ఇక్కడ, వెర్బులు అనేవి మనకి ఏంటంటే ఏ టెన్స్లోనైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ వర్బ్స్ అనేవి, మెయిన్ వర్బ్స్ అనేవి ప్రెసెంట్లో రావచ్చు, పాస్ట్లో రావచ్చు, ఫ్యూచర్లో రావచ్చు. ఓకేనా? అవి మనకి ఏంటంటే టెన్స్ ఓరియంటెడ్, అన్ని టెన్స్లలో యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. V4 అంటే కంటిన్యూస్ కదా సార్, ఓన్లీ ప్రెసెంట్లోనైనా కాదు, ప్రెసెంట్లో వస్తుంది, పాస్ట్లో వస్తుంది, ఫ్యూచర్లో వస్తుంది. అవి యాక్షన్ ఓరియంటెడ్ చూసుకోవాలి, అంతేగాని సార్ ఇది ప్రెసెంటే కాబట్టి ప్రెసెంట్లోనే తీసుకోవాలి, పాస్ట్లో తీసుకోకూడదు అట్లా ఏమి ఉండదు. ఈ వెబ్స్ అనేవి మనకి ఏంటంటే ఏ టెన్స్లోనైనా సరే రావచ్చు. ఓకేనా? కాబట్టి V1, V2, V3, V4 దాని పర్టికులర్ టెన్స్లో మనం తీసుకుంటూ వెళ్ళాలి. ప్రెసెంట్లో రావచ్చు, పాస్ట్లో రావచ్చు, ఫ్యూచర్లో రావచ్చు అమ్మ. ఓకేనా? రైట్. కాబట్టి మనకు V4, V1 అంటే సింపుల్గా యాక్షన్ గురించి చెప్తుంది, V2 అంటే యాక్షన్ కంప్లీట్ అయిందని చెప్తుంది, V3 అంటే పర్ఫెక్ట్లీ కంప్లీటెడ్, V4 అంటే కంటిన్యూయింగ్ యాక్షన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. గో, వెంట్, గాన్, గోయింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్ అమ్మ. గో, వెంట్, గాన్, గోయింగ్.
గో అనేది మనకి ఏంటమ్మా V1, వెంట అనేది మనకి ఏంటమ్మా V2, గోన్ అంటే V3, గోయింగ్ అంటే V4 అంటాం. గో అంటే వెళ్ళుట, సో సింపుల్ యాక్షన్ నుంచి చెప్తుంది. వెంట అంటే వెళ్ళాడు అయిపోయింది అని. గోన్ అంటే వెళ్ళాడు అయిపోయింది, పర్ఫెక్ట్లీ కంప్లీటెడ్. గోయింగ్ అంటే వెళ్తూ, గోయింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా వెళ్తున్నాడు కాదు, వెళ్తూ. ఐ గోయింగ్ అంటే నేను వెళ్తూ, షీ గోయింగ్ అంటే ఆమె వెళ్తూ. అక్కడ ఏం మిస్ అవుతుంది? హెల్పింగ్ వర్బ్ ఈజ్ మిస్ అవుతుంది. అందుకే ఐ గోయింగ్ అనేది రాంగ్, నేను వెళ్తూ ఉన్నాను మిస్ అవుతుంది కదా. ఐ ఆమ్ గోయింగ్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. షీఈస్ రైటింగ్ అనాలి, షీ రైటింగ్ అనకూడదు. ఎందుకంటే రైటింగ్ అంటే మీనింగ్ ఏంటి? వ్రాస్తూ. షీఈస్ రైటింగ్, ఆమె రాస్తూ ఉన్నది అని. ఈజ్ అంటే ఉన్నది కదా, బట్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి అంటే హెల్పింగ్ వర్బ్ కూడా రావాలి. కాబట్టి ఇవి మనకు మెయిన్ వర్బ్స్ అమ్మ. సో మెయిన్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమేమి ఉన్నాయమ్మా? డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. డూ, డస్, డిడ్, విల్, షల్. బీ ఫార్మ్స్ అంటే బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్. మెయిన్ వర్బ్స్ ఏమున్నాయమ్మా? V1, V2, V3, V4. V1 అంటే సింపుల్ యాక్షన్ నుంచి చెప్తుంది, సో సింపుల్గా ఉన్నప్పుడు V1 యూజ్ చేసుకోవాలి. ఓకే, V2 అంటే కంప్లీట్ అయితే, V3 అంటే పర్ఫెక్ట్ కంప్లీట్ అయితే V3 యూజ్ చేసుకోవాలి, V4 అనేది కంటిన్యూస్గా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇది క్లియరా? అయితే ఇప్పుడు నేను చెప్పిన మెయిన్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదమ్మా, ఈ మెయిన్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ ఈ రెండు వింటే చాలు మీకు టెన్సెస్ స్ట్రక్చర్స్ వచ్చినట్టే. ఎక్కడెక్కడ ఏ టెన్స్లో ఏ యూజ్ చేసుకోవాలని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా? ఫస్ట్ అయితే ఇది మనకు క్లియర్ కదమ్మా, రైట్. ఇప్పుడు మనము టెన్సెస్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి టెన్సెస్ దగ్గరికి రండి అమ్మా, ఇంక రండి. ఇప్పుడు చాలా క్లియర్గా చూడండి, చాలా అంటే చాలా క్లియర్గా చూసుకోవాలి మీరు ఇప్పుడు. ఓకేనా? ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ టెన్స్లు ఏంటివమ్మ? మనకు సింపుల్ టెన్స్లే కదా. ఈ డాట్స్ తీసేస్తున్నా చూడండి. చూడండి, మీరు బయట ఎక్కడా వినని విధంగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకేనా? అది రైట్. ఫస్ట్ సింపుల్ టెన్స్లే కదమ్మా. టెన్స్లు ఎలా ఉన్నాయమ్మా? సింపుల్గా ఉన్నాయి. ఫస్ట్ మూడు సింపులే కదా, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఫస్ట్ మూడు సింపులే కదా. టెన్స్లు ఎలా ఉన్నాయమ్మా? మనకు సింపుల్గా ఉన్నాయి. ఒక్క నిమిషం, రైట్. చూడండి ఇక్కడ రైట్, మనకు టెన్స్లు ఎలా ఉన్నాయమ్మా? చూడండి ఇక్కడ మనకు టెన్సెస్ ఎలా ఉన్నాయమ్మా? మనకు సింపుల్గా ఉన్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు వెర్బులు ఎలా ఉండాలి, అసలు స్ట్రక్చర్ అంటే ఏంటిది? టెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటిదమ్మా? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టే కదా. అయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్న అన్నింటిలో కామనే, ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ టెన్స్లో అయినా సరే. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ పెడతాం. ఇప్పుడు ఐ అనేది ఏ టెన్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఐ అనేది ఈ టెన్స్లో యూజ్ చేసుకోవాలి ఉండదు కదా, ఈ టెన్స్లో ఇదే సబ్జెక్ట్ యూజ్ చేసుకోవాలి ఉండదు కదా. ఏ టెన్స్లో అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా రావచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా రావచ్చు. కాబట్టి ఏ టెన్స్ స్ట్రక్చర్ చూసేటప్పుడు అయినా సరే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని అన్నింటిలో కామన్. ఏది చేంజ్ అవుతుంది? హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ నేర్చుకోవాలి, అంతే కదా. ఫస్ట్ మనం మెయిన్ వర్బ్స్ నేర్చుకుందాం అమ్మ, మెయిన్ వర్బ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ టెన్స్ అనేది సింపులే కదమ్మా, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచరే కదా. టెన్స్ అనేది సింపుల్గా ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి? సింపుల్గా ఉండాలి. మరి సింపుల్గా ఉండే వెర్బ్ ఏంటిది? మెయిన్ వర్బ్ చూస్తున్నాం కదా. సింపుల్గా ఉండే వెర్బ్ ఏంటిది? V1. సింపుల్గా ఉండే వెర్బులు ఉన్నాయే 4, V1, V2, V3, V4. మెయిన్ వర్బ్స్ చూస్తున్నాం ఇప్పుడు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏది ఎందులోనైనా అదే రాసుకుంటాం. మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బే కదమ్మా. ఫస్ట్ మెయిన్ వర్బ్ చూస్తున్నాం, మెయిన్ వర్బ్ ఏం రావాలి అని. ఉన్నాయి 4 మెయిన్ వర్బ్స్, V1, V2, V3, V4. ఫస్ట్ టెన్స్లు ఏంటివి? సింపుల్ టెన్స్లు. ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ పక్కన పెట్టండి, టెన్స్ అయితే సింపులే కదా. సో సింపుల్ టెన్స్ కాబట్టి మనం ఏ వెర్బ్ యూజ్ చేసుకోవాలి? సింపుల్గా ఉండే వెర్బే యూజ్ చేసుకోవాలి. కాబట్టి సింపుల్గా ఉండే వెర్బ్ ఏంటిదమ్మా? V1 కదమ్మా. కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేస్తాను చూడండి, మీకు కలర్ మారుస్తా చూడండి, పెన్ కలర్ చూడండి, కలర్ మారుస్తాను నేను. రైట్, మనకు సబ్జెక్ట్ ఓకేనా. అయితే మెయిన్ వర్బ్ ఏమొస్తుంది? V1 కదమ్మా ప్లస్ ఆబ్జెక్ట్, అయిపోయింది. నెక్స్ట్ సింపుల్ పాస్ట్, దీనికి కూడా మనకి ఏం రావాలమ్మా? V1 ప్లస్ ఆబ్జెక్ట్. కానీ మీకు చాలా మంది డౌట్ వస్తుంది, సార్ సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కదా, డౌట్ వస్తుంది మీకు ఎమ్మటే. చూడండి అమ్మా, ఫస్ట్ వినండి మీరు, ఓకేనా. యాక్చువల్గా సింపుల్ పాస్ట్ యొక్క మెయిన్ వర్బ్ ఏంటో తెలుసా? యాక్చువల్గా V1, డిడ్ ప్లస్ V1 యాక్చువల్గా, కానీ అది V2 లాగా మారుతుంది. నేను V2 లాగా ఎందుకు మారుతుంది మీకు రీజన్ కూడా చెప్తాను ఈ వీడియోలోనే, ఓకేనా. కాబట్టి జాగ్రత్త వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ఓకేనా. సో సింపుల్ పాస్ట్ మనకు డిడ్ ప్లస్ V1, యాక్చువల్గా డిడ్ ప్లస్ V1, కానీ డిడ్ ప్లస్ V1 అనేది V2 లాగా మారుతుంది. ఎందుకు మాత్రం నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వినండి, సింపుల్ టెన్స్ కదా, V1. సో మనకు సింపుల్ ఫీచర్లో కూడా మనకి ఏమొస్తుంది చెప్పండి అమ్మా? సో సబ్జెక్ట్ ప్లస్ V1, ఇది పక్కన తీస్తాను చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. క్లియరా అయిపోయింది కదా, రైట్. నెక్స్ట్ సింపుల్ టెన్స్లో V1. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్లో, కంటిన్యూస్ అన్నప్పుడు మనకు మెయిన్ వర్బ్ ఏం రావాలి చెప్పండి? కంటిన్యూస్గా ఉండే మెయిన్ వర్బ్ ఏముంటుంది? V4 కదా. V4 కాబట్టి మనప్పుడు కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ కంటిన్యూస్లో V4 ప్లస్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లో V4 ప్లస్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా V4 ప్లస్ ఆబ్జెక్ట్. అయిపోయింది కంటిన్యూస్ టెన్స్ కూడా.
ఎంత సింపుల్ చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? పర్ఫెక్టే కదమ్మా, రైట్. థర్డ్ టెన్స్లు పర్ఫెక్ట్ అమ్మ, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అమ్మ. మరి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఓకేనా, టెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వెర్బ్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి కదా. మరి మెయిన్ వర్బ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మెయిన్ వర్బ్ ఏం తీసుకోవాలి? V1 V2 V3 V4 అంటే పర్ఫెక్ట్ కంప్లీట్ యాక్షన్ అంటే మనకు V3నే కదమ్మా, కాబట్టి మనకు V3 కాబట్టి అయిపోయింది ఆన్సర్ ఇక్కడ. సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి ఇక్కడ. సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయాయి. లాస్ట్ వన్ మనకేంటి? పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ ఉంది, కంటిన్యూస్ ఉంది అమ్మ, అంటే V3 V4 రెండు రావాలి అని జస్ట్ మీనింగ్ వస్తుంది అక్కడ. రెండు అయితే యూజ్ చేసుకోలేం కదా, ఏదో ఒకటే యూజ్ చేసుకోవాలి. కాబట్టి కంటిన్యూస్ లాస్ట్లో డామినేషన్ ఉంది కాబట్టి సో కంటిన్యూస్ కింద తీసుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మ. ఇది అర్థమైందా? ఇది సో ఇవి మనకేంటంటే మెయిన్ వర్బ్స్ అమ్మ. ఇవి మనకేంటి చెప్పండి ఇక్కడ? మెయిన్ వర్బ్స్ అంటాం. ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి ఇక్కడ, ఎంత ఈజీగా ఉన్నాయో చూడండి అమ్మ. ఇక్కడ మీకు ఎంత ఈజీగా ఉన్నాయో చూడండి, అర్థమైందా? ఒక్కసారి చూడండి. ఫస్ట్ సింపుల్ టెన్స్లు అమ్మ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నింటిలో కామన్. సింపుల్గా టెన్స్ సింపుల్గా ఉంది కాబట్టి వెర్బ్ కూడా సింపులే ఉండాలి. V1 V1 V1. సెకండ్ రో కంటిన్యూస్ కదా, ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి V4 రావాలి. ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ పక్కన పెట్టండి. కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు V4 రావాలి. V4 V4 V4. థర్డ్ మనకేంటి? పర్ఫెక్టే కదా, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఏం రావాలి మనకు? V3 రావాలి. V3 V3 V3. లాస్ట్ మనకేంటి? పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, డామినేషన్ కంటిన్యూస్ కాబట్టి మళ్ళీ V4 కాబట్టి V4 V4 V4. క్లియరా? జాగ్రత్త చూసుకోండి అంతే. మెయిన్ వర్బ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేర్చుకునేదే రెండు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. అందులో మెయిన్ వర్బ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. టెన్స్ చెప్తా చూడండి ఇక్కడ. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అమ్మ. ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎంత సింపుల్ చూడండి. మైండ్ మ్యాపింగ్ అంతే. మైండ్ మ్యాపింగ్ వచ్చిందంటే ఆన్సర్ అయిపోయినట్టే. క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దాం? హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. నెక్స్ట్ మనం ఏం చూద్దాం? హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం అమ్మ. హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి మనకు? ఫస్ట్ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్సే కదా, రైట్. ఏ టెన్స్లలో ఏ హెల్పింగ్ వర్బ్స్ రాసుకోవాలి అంతేగా, రైట్. జాగ్రత్త వినండి. ఈ ఫస్ట్ మూడు ఉన్నాయి టెన్స్లు, నాలుగు ఉన్నాయి కదా మొత్తం. లాస్ట్ దాన్ని పక్కన పెట్టండి. మూడు ఉన్నాయి కదా. మీకు మూడు ఏం చెప్పినమ్మా? హెల్పింగ్ వర్బ్స్, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ కదా. ఆ ఫస్ట్ మూడు ఉన్నాయి కదా, మూడుని లైన్ పొంటి తీసుకొచ్చి మూడింటికి పెట్టండి, అటాచ్ చేయండి అంతే. ఓకేనా? ఆ మూడింటిని లైన్ పొంటి తీసుకొచ్చి మూడింటికి అటాచ్ చేయండి అమ్మ. అంటే ఫస్ట్ సింపుల్ టెన్స్లు కదా, కాబట్టి అక్కడ హెల్పింగ్ వర్బ్స్లో ఫస్ట్ వన్ ఏంటిది? డూ ఫార్మ్స్. కాబట్టి సింపుల్ టెన్స్లలో ఏం యూజ్ చేసుకోవాలంటే డూ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ సెకండ్ టెన్స్లు కంటిన్యూస్ కదమ్మా. కంటిన్యూస్ టెన్స్ అంటే సెకండ్ టెన్స్లు కంటిన్యూస్ కదా. సెకండ్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి? బీ ఫార్మ్స్. కాబట్టి మనకు కంటిన్యూస్ టెన్స్లో బీ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి అంతే. థర్డ్ టెన్స్లు పర్ఫెక్ట్ టెన్స్లు కదమ్మా. మరి ఇక్కడ థర్డ్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? హ్యావ్ ఫార్మ్స్. కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్లలో హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి అంతే. లాస్ట్ టెన్స్లు మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లు కదమ్మా. లాస్ట్వి మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లు కాబట్టి పర్ఫెక్ట్ ఉంది, కంటిన్యూస్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి, ఇక్కడ నెక్స్ట్ బీ ఫార్మ్స్ వస్తాయి, రెండు వస్తాయి అంతే లాస్ట్లో. ఫస్ట్ అయితే మూడు చూద్దాం. ఓకే, అర్థమైందా? చూడండి ఇక్కడ మెయిన్ వర్బ్స్ అయిపోయినాయమ్మా. V1 V1 V1, V4 V4 V4, V3 V3 V3, మళ్ళీ V4 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 అయిపోయాయి. ఏముంది అక్కడ? సింపుల్ పాస్ట్ చేంజ్ అవుతుంది చెప్తున్నా కదా. సింపుల్ పాస్ట్ V1 V2 లాగా వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో నేను చెప్తా లాస్ట్లో, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? సరే, అర్థమైంది కదా. అయితే మనం హెల్పింగ్ వర్బ్స్ చూసేటప్పుడు సింపుల్ టెన్స్లలో ఫస్ట్ సింపుల్ టెన్స్లు అంటే అక్కడ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? డూ ఫార్మ్సే కదా. కాబట్టి సింపుల్ టెన్స్లలో ఏం యూజ్ చేసుకోవాలి? డూ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. కంటిన్యూస్ టెన్స్లలో ఏ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి? బీ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ టెన్స్లలో ఏ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి? హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. మీకు బట్టి విధానం అనిపిస్తుంది అనుకున్నారు అనుకోండి. ఫస్ట్ టెన్స్లో ఫస్ట్ ఫార్మ్స్, సెకండ్ టెన్స్లో సెకండ్ ఫార్మ్స్, థర్డ్ టెన్స్లో థర్డ్ ఫార్మ్స్ అంతే. లాస్ట్లో పర్ఫెక్ట్ కంటెన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక హ్యావ్ ఫార్మ్, ఒక బీ ఫార్మ్ పెట్టండి అంతే. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? రైట్. ఇప్పుడు మనము బీ ఫార్మ్స్ దగ్గరికి రండి. ఫస్ట్ సింపుల్ టెన్స్ దగ్గరికి రండి అమ్మ. సెక్షన్ రండి. రైట్, ఓకే, అయిపోయింది. ఇప్పుడు సింపుల్ టెన్స్ల దగ్గరికి వస్తే హెల్పింగ్ వర్బ్స్ ఏమని చెప్పినా? డూ ఫార్మ్స్ అని చెప్పిన. మరి డూ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయమ్మా? డూ, డస్, డిడ్, విల్, షెల్ అని 5 ఉన్నాయి. డూ, డస్, డిడ్, విల్, షెల్ 5 ఉన్నాయమ్మా. అయితే మీరు ఇప్పుడు 5ని ఏం చేయాలి తెలుసా? ఈ 3 టెన్స్లకి పంచాలి అంతే. 5ని 3 టెన్స్లలో పంచండి అంతే. డూ డస్ అంటే ప్రెసెంట్ కదా, డిడ్ అంటే పాస్ట్ కదా, విల్, షెల్ ఫ్యూచర్ కదా, అయిపోయా. సో డూ డస్ అనేవి దేనికి సంబంధించినవి? ప్రెసెంట్కి సంబంధించినవి. కాబట్టి ఎక్కడ వస్తాయి చెప్పండి? అవి సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో వస్తాయమ్మా. సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో తెలుసా? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఇది స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయాయి. సింపుల్ ప్రెసెంట్లో డూ డస్ వస్తే సింపుల్ పాస్ట్లో ఏం రావాలి? దీనికి పాస్ట్ రావాలి అంతే, అంటే డిడ్ రావాలి. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మిగిలిన ఏంటి? విల్, షెల్లే కదమ్మా. కాబట్టి మనకు సింపుల్ ఫ్యూచర్ ఏమొస్తుంది చెప్పండి? స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయాయి. ఎంత సింపుల్ చూడండి, ఎంత సింపుల్ చూడండి. అక్కడ
చూడండి ఇక్కడ ఏం చేయలేము ఇక్కడ ఆల్రెడీ V1 ఫిక్స్డ్ అమ్మ. హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకుంటున్నాం. డూ ఫార్మ్స్ రావాలి మనకు అంతే. డూ ఫార్మ్స్ ఏమున్నాయి? డూ, డస్, డిడ్, విల్, షెల్ అమ్మ. డూ డస్ నేమో ప్రెసెంట్ దగ్గర తీసుకెళ్ళండి, డిడ్ నేమో పాస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, విల్ షెల్ నేమో ఫ్యూచర్ దగ్గర తీసుకెళ్ళండి. అంతే, పంచండి అంతే. 5 ఉన్నాయి కాబట్టి 5టిని ఒక దాంట్లో యూజ్ చేయలేం కదా. మెయిన్ వర్బ్ V1 ఒకటే ఉంది కాబట్టి అన్నిట్లో V1 యూజ్ చేసినాం. ఇక్కడ 5 ఉన్నాయి, 5టిని 3టికి పంచండి అంతే. కాబట్టి సో డూ, డస్, డిడ్, విల్, షెల్ అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి ఇంకా స్ట్రక్చర్లు మీరు చెప్పండి ఇప్పుడు. సో సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చాలా మంది డౌట్ వస్తుంది ఏంటంటే సార్ మనకు సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, మారుతాయి కదా అంటారమ్మ. ఇవి మారుతాయి, ఎందుకు మారుతాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ స్ట్రక్చర్స్ ఇవి, యాక్చువల్గా ఇవే రాయాలి మనం, కానీ వీటిని మార్చి రాస్తాం. ఎందుకు రాస్తామో చెప్తాను నేను, ఓకేనా. సో సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లస్ V1 SCS IS లాగా మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ లాగా మారిపోతుంది అమ్మ. ఈ రెండు మారుతాయి అంతే. ఎందుకు మారుతాయి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా? ఫస్ట్ అయితే ఇది సెక్షన్ చెప్పండి ఇప్పుడు ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. క్లియర్ అయి మోడ్ రైట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ అమ్మ. సెకండ్ మనకి ఏంటమ్మా? బీ ఫార్మ్సే కదా. కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్సే కదా. ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. V4 ఫిక్స్డ్ ఆల్రెడీ. స్ట్రక్చర్ అంటే 4. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది, మెయిన్ వర్బ్ కూడా V4 అయిపోయింది. తెలుసుకోవాల్సి ఏంటి అక్కడ? హెల్పింగ్ వర్బ్సే. హెల్పింగ్ వర్బ్స్ ఏం చెప్పినా కంటిన్యూస్ టెన్స్లలో బీ ఫార్మ్స్ రావాలి. బీ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి మనకు? బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అమ్మ. రైట్, ఒక్కసారి చూడండి. బీ, బీన్, బీయింగ్ని మీరు డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేయగలుగుతారా? ఐ బీ, ఐ బీన్, ఐ బీయింగ్ అనగలుగుతామా? అనలేము. బట్ ఈ 3 మనకు రావు అని స్టార్టింగ్లో. ఐ బీ, ఐ బీన్, ఐ బీయింగ్ అని రాసుకోలేం. షీ బీ, షీ బీన్, షీ బీయింగ్ అంటామా? అనలేం. అనలేం కాబట్టి ఈ 3 మనకు వచ్చే ఛాయిస్ లేదు. ఏం మిగిలినాయి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ మిగిలినాయి. కాబట్టి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లకి పంచండి. యామ్, ఈజ్, ఆర్ అంటే ప్రెసెంట్ రిలేటెడ్, వాజ్, వర్ అంటే పాస్ట్ రిలేటెడ్ కదమ్మా. కాబట్టి మనకు ప్రెసెంట్ కంటిన్యూస్లో మనకి ఏమేమి వస్తాయి చెప్పండి అమ్మా ఇప్పుడు. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. వాజ్ పాస్ట్లో మనకి ఏమొస్తాయి చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ వాజ్, వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయాయి. యామ్, ఈజ్, ఆర్లో ప్రెసెంట్ కంటిన్యూస్లో వస్తే, పాస్ట్ కంటిన్యూస్లో ఏమొస్తాయి మనకు? వాజ్, వర్లు వస్తాయి. సక్సెస్ అయిపోయినాయి, అప్పుడు అయిపోయినాయి ఆటోమేటిక్గా. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెసెంట్ కంటెన్స్ అయిపోయింది. సబ్జెక్ట్ ప్లస్ వాజ్, వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూచర్ కంటెన్సే కదా. ఫ్యూచర్ చూడండి, ఒక్క నిమిషం చూడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు చిన్న ట్రిక్ చెప్తాను. ఫ్యూచర్ అంటే కంపల్సరీ ఏమేమి ఉండాలంటే విల్ షెల్ కంపల్సరీ ఉండాలి అంతే. ఫ్యూచర్ అంటే కంపల్సరీ ఏమి ఉండాలి చెప్పండి మనకు? విల్ షెల్ కంపల్సరీ ఉండాలమ్మ. మరి విల్ షెల్ అనే మనకు ఏ ఫార్మ్స్? డూ ఫార్మ్స్. కానీ కావాల్సింది మనకి ఏంటి అక్కడ? బీ ఫార్మ్స్ కావాలి. విల్ షెల్ ఫిక్స్ అక్కడ, వాటి పక్కన బీ ఫార్మ్ రావాలి. మరి విల్ షెల్ పక్కన సెట్ అయ్యే బీ ఫార్మ్ ఏముంటుంది? విల్ ఈజ్, విల్ యామ్, విల్ ఆర్ అనం కదా. విల్ బీ, విల్ బీన్, విల్ బీయింగ్. ఏమంటాను చెప్పండి? విల్ షెల్ తర్వాత డైరెక్ట్ బీ వస్తుంది కదా. కాబట్టి మనకు ఫ్యూచర్ కంటిన్యూస్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి అంటే విల్ బీ లేదా షెల్ బీ అంతే. విల్ బీ లేదా షెల్ బీ. ఎంత సింపుల్గా చూడండి అమ్మ. విల్ బీ లేదా షెల్ బీ అయిపోయింది మనకి ఇక్కడ, ఓకేనా. సో కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది, అర్థమవుతుందా? చూడండి ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అయిపోయాయి. కంటిన్యూస్ అంటే మెయిన్ వర్బ్ ఏం రావాలి? V4 రావాలి. హెల్పింగ్ వర్బ్స్ ఏం రావాలి? బీ ఫార్మ్స్ రావాలి. చెప్పండి ఇంకా ఆన్సర్స్. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వాజ్, వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ, షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అయిపోయాయి. సింపుల్, ఎంత సింపుల్ చూడండి. ఎందుకు రీజన్ చూసుకోండి అక్కడ అంతే. ఎందుకు V4 వచ్చింది, ఎందుకు యామ్, ఈజ్, ఆర్ వచ్చింది, ఎందుకు వాజ్, వర్ వచ్చింది, అర్థమవుతుందా క్లియర్గా? అది అయిపోయిందమ్మా. రైట్, నెక్స్ట్ పర్ఫెక్ట్ దగ్గరికి రండి. మళ్ళీ రివిజన్ క్లియర్గా చేపిస్తా లాస్ట్లో. ఎక్సలెంట్ రివిజన్ చేపిస్తా, మీరేం వరీ అవ్వకండి. లాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యావ్ ఫార్మ్సే కదమ్మా. చెప్పండి హ్యావ్ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. మరి డిఫరెన్షియేట్ చేయండి. హ్యావ్, హ్యాజ్ ఎక్కడ తీసుకెళ్ళాలి? ప్రెసెంట్ తీసుకెళ్ళాలి. హ్యాడ్ ఎక్కడ తీసుకెళ్ళాలి? పాస్ట్ తీసుకెళ్ళాలి. పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ మెయిన్ వర్బ్ V3 ఫిక్స్డ్ కదా. మరి ఇక్కడ ప్రెసెంట్ అంటే ఏమొస్తాయి చెప్పండి మనకు? హ్యావ్, హ్యాస్. పాస్ట్ అంటే ఏమొస్తుంది మనకు? హ్యాడ్. అయిపోయాయి. ఇంకా చెప్పండి ఇంకా స్ట్రక్చర్స్ రెండింటివి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి అన్న. సో విల్ షెల్ అయితే ఫిక్స్డ్ కదమ్మా. విల్ షెల్ పక్కన మనకు హ్యావ్ ఫార్మ్ రావాలి. ఎందుకంటే విల్ షెల్ మనకు హ్యావ్ ఫార్మ్స్ కావు కదా, డూ ఫార్మ్స్ అవి. విల్ షెల్ ఫిక్స్డ్ అక్కడ, వాటి పక్కన హ్యావ్ ఫార్మ్ రావాలి. కాబట్టి విల్ షెల్ పక్కన విల్ హ్యాజ్ అనం కదా, విల్ హ్యాడ్ అనం కదా, విల్ హ్యావ్ షెల్ హ్యావ్ అంటాం. కాబట్టి విల్ హ్యావ్ షెల్ హ్యావ్ అయిపోయా. ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి, అన్ని రీజనబుల్గా. చెప్పండి ఇంకా మూడింటివి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయా. V3 ఫిక్స్డ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్, షెల్ హ్యావ్. క్లియరా? అది
లాస్ట్ వన్ దగ్గరికి రండి అమ్మా. లాస్ట్ వన్ ఏం లేదమ్మా, ఇంకో చూడండి సింపుల్గా చెప్తాను, రెండు విధాలు చెప్తుంది దీన్ని. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాం కాబట్టి హ్యావ్ ఫామ్ రావాలి, బీ ఫామ్ రావాలి. హ్యావ్ ఫామ్స్ ఏమో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ప్రెసెంట్ అంటే హ్యావ్, హ్యాజే కదమ్మా. హ్యావ్, హ్యాజ్ పక్కన ఏ బీ ఫామ్ సెట్ అవుతుంది చెప్పండి. హ్యావ్ ఫామ్ పక్కన ఏ బీ ఫామ్ సెట్ అవుతుంది. ఇప్పుడు హ్యావ్ ఈజ్, హ్యావ్ యామ్, హ్యావ్ ఆర్ అనం, హ్యావ్ బీన్ అంటాం. అంటే బీన్ వచ్చే చాయిస్ ఉంది కాబట్టి మనకి అన్నిట్లో బీన్ వచ్చే చాయిస్ ఉంటుంది. ఎందుకంటే హ్యావ్ ఫామ్ పక్కన బీ ఫామ్ రావాలి, బీన్ వచ్చే చాయిస్ ఉంటుంది. కాబట్టి పైన చూడండి ఇంకో ఆన్సర్ ఏంటంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్, హ్యాజ్ ఉన్నాయి కదా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కామనే కదా, కాబట్టి హ్యావ్, హ్యాజ్ కామన్గా ఉండాలి. కంటిన్యూస్ అంటే ఎక్స్ట్రా ఏ వర్డ్ యాడ్ చేయాలి, బీ ఫామ్ యాడ్ చేయాలి. కాబట్టి మనకు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. హ్యావ్, హ్యాజ్ తర్వాత బీ ఫామ్ ఏం సెట్ అవుతుంది, హ్యావ్ బీనే సెట్ అవుతుంది. కాబట్టి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. మనకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏమొస్తుంది చెప్పండి. ఏం లేదమ్మా, పైన హ్యావ్, హ్యాజ్ ఉన్నాయి కదా, కిందికి ఏం చేస్తారు, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, బీన్ యాడ్ చేయండి అంతే. కింద పైన హ్యాడ్ ఉంది కదా, ఆన్సర్ ఏమొస్తుంది మనకు, హ్యాడ్ బీన్, బీన్ యాడ్ చేయండి అంతే. ఎంత సింపుల్ చూడండి. విల్ హ్యావ్ బీన్, ఓకేనా, షల్ హ్యావ్ బీన్, అయిపోయా. ఎంత సింపుల్ చూడండి, ఇక్కడ సక్సెస్ అయిపోయినాయి. సక్సెస్ ఎంత సింపుల్. స్క్రీన్ షాట్ తీసుకున్నాం అందరూ, స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా నోట్స్లో నీట్గా రాసుకోండమ్మా. ఎక్కడ చూస్తుంటారు మీరు ఇలాంటివి అయితే, ఓకేనా. సో క్లియర్ అన్ని టాపిక్స్ ఇట్లనే ఉంటాయి మన కోర్సులో. ఒక మీ కోర్స్ డీటెయిల్స్ కూడా చెప్తానమ్మా, నా యాప్ డీటెయిల్స్, కోడ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, మీరేం వరి అవ్వకండి. ఒకసారి చూసుకోండి సక్సెస్ అన్ని, ఒకసారి చూసుకోండమ్మా మీరు, రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి చిన్న రివిజన్ చేద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ మనకు సో టెన్సెస్ అన్నప్పుడు చూడమ్మా, మనకు ఈ మైండ్ మ్యాపింగ్ ఉంటే అయిపోయినట్టే, ఆన్సర్స్ అన్నీ అయిపోయినట్టే, మైండ్ మ్యాపింగ్ ఉంటాయి, ఓకేనా. పైన హెడ్లైన్స్ ఏంటమ్మా, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటాం. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఫస్ట్ మనకి ఏంటివమ్మా కాంపరెంట్స్, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అమ్మా. అన్నిటితో చెప్పుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ మనకి ఏముంటుంది, ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. టెన్సెస్ ఎప్పుడైనా సరే హారిజాంటల్గా చూసుకోవాలమ్మా, వర్టికల్గా కాదు. వర్టికల్గా వర్స్ట్ మెథడ్ అది, ఓకేనా. చెప్పండి ఇంకా. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అమ్మా. 12 టెన్సెస్ కంప్లీటెడ్. అర్థమైందా. స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్ అంటే మీకు ఏమని చెప్తున్నా, స్ట్రక్చర్ అంటే మనకి ఏముంటుంది అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి ఇంగ్లీష్లో, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఇదే ఫార్మేట్లో ఉండాలి ఏ టెన్స్ స్ట్రక్చర్ అయినా సరే. సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా, సబ్జెక్ట్ అంటే ఏంటి, యాక్షన్ చేసేవాళ్ళు. ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు, ఓకేనా. హెల్పింగ్ వర్బ్స్ అంటే చెప్పినా కదా, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. మెయిన్ వర్బ్స్ అంటే V1, V2, V3, V4, ఓకేనా. డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్, విల్, షెల్. బీ ఫార్మ్స్ అంటే బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ అంటే V1, V2, V3, V4. V1 అంటే సింపుల్ యాక్షన్ అని చెప్తుంది, V2 అంటే కంప్లీట్ అని చెప్తుంది, V3 అంటే పర్ఫెక్ట్లీ కంప్లీటెడ్. పర్ఫెక్ట్ అంటే V3 అంతే. V4 అనేది కంటిన్యూస్కి వస్తూ ఉంటుంది అంతే. ఇది అయిపోయింది అంటే ఆన్సర్ స్ట్రక్చర్ వచ్చినట్టే. ఏ టెన్స్ స్ట్రక్చర్ చూడాలి ఇదే కదా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మ. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిట్లో సేమ్, ఎందుకు కామన్ అది. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా ఏ టెన్స్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ టెన్స్లో ఇదే సబ్జెక్ట్ ఉండాలని ఉంటుందా, ఉండదు. ఈ టెన్స్లో ఇదే ఆబ్జెక్ట్ ఉండాలని ఉంటుందా, ఉండదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నింటిలో కామన్. ఏ ఆబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ టెన్స్లోనైనా సరే. హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్గా మారేవి. ఫస్ట్ మెయిన్ వర్బ్ చూద్దామని చెప్పినా కదా మీకు. మెయిన్ వర్బ్స్ చూడండి అమ్మా, ఫస్ట్ టెన్సెస్ సింపులే కదమ్మా, సింపుల్ టెన్స్ కాబట్టి మెయిన్ వర్బ్ కూడా సింపుల్గా ఉండాలి. V1 కానీ సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్స్ మారుతాయి, నేను చెప్తాను, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా అయిపోయింది అది. నెక్స్ట్ కంటిన్యూస్ అంటే మనకు కంటిన్యూస్ అంటే V4 కదమ్మా, V4. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ యాక్షన్ కంప్లీట్ అయింది, V3 కదమ్మా, V3. లాస్ట్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మళ్ళీ V4 అయిపోయింది. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ కదమ్మా. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటమ్మా, డూ ఫార్మ్స్. సింపుల్ టెన్స్లో డూ ఫార్మ్స్ రావాలి, కంటిన్యూస్ టెన్స్లో బీ ఫార్మ్స్ రావాలి, పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఫార్మ్స్ రావాలి అంతే. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యావ్ ఫార్మ్ ప్లస్ బీ ఫార్మ్స్ రావాలి అంతే. ఇప్పుడు చెప్పండి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి ఇంకా చూడండి, వెరీ డిఫరెన్షియేట్ చేయండి. డూ, డస్, డిడ్, విల్, షెల్. నెక్స్ట్ కంటిన్యూస్లో ఏమొస్తాయి, బీ, బీన్, బీయింగ్ రావు కదా, ఎట్లా ఏమొస్తాయి ప్రెసెంట్లో యామ్, ఈజ్, ఆర్, పాస్ట్లో వాజ్, వర్, ఫ్యూచర్లో విల్ బి, షెల్ బి. విల్, షెల్ కామన్ అంతే. ఫ్యూచర్ అంటే పక్కన ఏం యాడ్ చేస్తే అది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. పర్ఫెక్ట్ అంటే చూడమ్మా, హ్యావ్ ఫార్మ్సే కదా, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్, షెల్ హ్యావ్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ అమ్మ. ఇప్పుడు వచ్చే సక్సెస్ అన్ని రివైజ్ చేద్దాం సింపుల్గా, ఓకేనా. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డూ, డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాను అనుకోండి.
కంటిన్యూస్ అనగానే మైండ్లో ఏం రావాలి? ఫస్ట్ మెయిన్ వర్బ్ V4 ఫిక్స్డ్, హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్స్ ఫిక్స్డ్, ప్రెసెంట్ అంటేనే am is ప్లస్ V4, పాస్ట్ అంటేనే was were ప్లస్ V4, ఫ్యూచర్ అంటే విల్ ఉండాలి, పక్కన బీ ఫార్మ్ రావాలి అంటే బీ సెట్ అవుతుంది. కాబట్టి చెప్పండి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ am is ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ was were ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మీరేం భయపడకండి, ఫస్ట్ టైం అట్లనే ఉంటుంది, కొంచెం రానట్టే ఉంటుంది, మీరేం వరి అవ్వకండి, మెల్లమెల్లగా నేర్చుకోండి అంతే. ఓకేనా? నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దగ్గరికి రండి అమ్మా. పర్ఫెక్ట్ అంటే మనకి ఏంటమ్మా? హ్యావ్ హ్యాస్ V3 అంతే. మెయిన్ వర్బ్ V3 ఫిక్స్డ్ కదా ఆల్రెడీ. చెప్పండి ఇప్పుడు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫార్మ్స్ V3 రావాలి అంతే. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ లో తీసుకెళ్ళాలి అంతే. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ఉండాలి అక్కడ, పక్కన హ్యావ్ ఫార్మ్ యాడ్ కావాలి కదా పర్ఫెక్ట్ కాబట్టి. విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయాయి. లాస్ట్ ఏంటమ్మో? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్. Subject plus have been has been plus V4 plus object. Subject plus had been plus V4 plus object. Subject plus will have been shall have been plus V4 plus object. అర్థమైంది కదా? ఇది మీకు సక్సెస్ అమ్మ. ఎంత ఈజీగా అంటే మీరు లైఫ్లో కూడా మర్చిపోరు. ఒకవేళ మర్చిపోయినా కానీ ఒక్కసారి మీరు కూర్చొని గుర్తు తెచ్చుకుంటే ఈజీ గుర్తొస్తాయి అమ్మ మీకు. ఒక్కసారి కూర్చున్నారంటే ఈజీ గుర్తొస్తాయి. ఇలా కంటెంట్ అనేది ఉంటుంది అమ్మ. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏంటంటే చూడండి ఇక్కడ, నెక్స్ట్ మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, నా కోర్సు డీటెయిల్స్ కూడా చెప్తానమ్మా. నా కోర్సు డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. ఈ సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్స్ మారుతాయమ్మా. ఎట్లా మారుతాయి ఏంది అనేది నీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ ఈ వీడియోలో చూడండి. నా కోర్సు డీటెయిల్స్ ఇస్తాను, లాస్ట్లో ఇస్తాను. ఎస్ఎస్సి మీద కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, డిఎస్సి, టెట్ ఎగ్జామ్స్ అన్నిటికీ నా కోర్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏం వరి అవ్వకండి, తక్కువ అమౌంట్ తోటే ఉన్నాయి. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ ఎట్లా మారుతాయో చూద్దాం ఒక్కసారి. చూడండి ఇక్కడ జనరల్గా యాక్చువల్గా మనకి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ప్రకారం ఐ డు గో టు కాలేజ్. మన స్ట్రక్చర్ ప్రకారం ఇదే కదమ్మా. షీ డస్ గో టు కాలేజ్. నేను డైలీ కాలేజ్ వెళ్తాను అంటే ఐ డు గో టు కాలేజ్ అనాలి. యాక్చువల్గా మన స్ట్రక్చర్ ప్రకారం ఆమె వెళ్తుంది అంటే షీ డస్ గో టు కాలేజ్ అనాలి. అయితే ఇవి ఎలా మారిపోతాయి? మనం జనరల్ ఏమంటాం? ఐ గో టు కాలేజ్ అంటాం, షీ గోస్ టు కాలేజ్ అంటాం. ఓకేనా? ఎలా మారిపోతాయి చూడండి. ఎలా మారిపోతాయి అంటే, ఎందుకు మారిపోతాయి అంటే మనం జనరల్గా ఇక్కడ మెయిన్ వర్బ్ డూ పెట్టినాం అనుకోండి. ఇప్పుడు గో అనే మెయిన్ వర్బ్ ఉంది, నేను ఆ వర్క్ డైలీ చేస్తాను అంటే ఐ డూ వస్తుంది కదా. అప్పుడు మెయిన్ వర్బ్ మళ్ళీ డూ వస్తుంది కదా. డూ డిడ్ అండ్ మెయిన్ వర్బ్ డూ కూడా ఉంటుంది. ఒకటి ఐ డూ అవుతుంది. అప్పుడు మనకు సెంటెన్స్ ఏమవుతుంది చూడండి ఇక్కడ, ఐ డూ దట్ వర్క్. ఐ డూ దట్ వర్క్ అంటే మరి అప్పుడు ఇక్కడ ఐ డూ అంటే రెండు డూలు మనకు రాంగే కదా, రెండు పక్క పక్కన వచ్చారు. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ డూ ఉంది కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ మనకు మెయిన్ వర్బ్ డూ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్లో ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ని తీయడం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఓన్లీ డూకే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సో దానికి ఒకదానికే తీసేయకుండా మనం అన్ని వర్బ్స్కి డూ అనేది తీసేయడం స్టార్ట్ చేసినాం. కాబట్టి అందుకే ఐ డూ గో టు కాలేజ్ అనేది మనకి ఏమవుతుందంటే ఐ గో టు కాలేజ్ అవుతుంది. ఐ గో టు కాలేజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ షీ డస్ గో టు కాలేజ్ కదా, డూ తీసేయండి. ఇక్కడ ఏం మిగిలింది? ఈఎస్ మిగిలింది కదా. కాబట్టి షీ డస్ గో టు కాలేజ్ అనేది మనకి ఏమవుతుందంటే షీ ఈఎస్ గో టు కాలేజ్ అనలేం. సో ఈఎస్ని తీసుకెళ్ళి గో పక్కన యాడ్ చేస్తే షీ గోస్ టు కాలేజ్ అంటాం. అది ఓకేనా? సో ఐ గో టు కాలేజ్, షీ గోస్ టు కాలేజ్. కొన్నిసార్లు ఎస్ రూపంలో యాడ్ చేస్తాం, కొన్నిసార్లు ఈఎస్ యాడ్ చేస్తాం, కొన్నిసార్లు ఐఏఎస్ యాడ్ చేస్తాం. ఓట్ని బట్టి యాడ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు టెన్స్ స్ట్రక్చర్ ఏమైంది చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకు టెన్స్ స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ అయితే పోతున్నాయి కదా. సో V1కి ఎస్సీఎస్ ఐఏఎస్ కూడా యాడ్ అయ్యే ఛాయిస్ ఉంది కదా. కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ తీసేసి రాసినాం కాబట్టి ఇప్పుడు నేను స్ట్రక్చర్ రాస్తా చూడండి. ఇక్కడ స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఏఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అమ్మ. కొన్ని ఇచ్చిన రాస్తా చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఏఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది రాసుకోండి. ఇప్పుడు స్ట్రక్చర్ అనేది ఇట్లా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే డూ డస్ ఎలిమినేట్ చేయాలి. మనం డూని ఎలిమినేట్ చేయాలి. డూని ఎలిమినేట్ చేస్తాం కాబట్టి డూ పోయినప్పుడు ఓకే, కానీ డస్లో డూ పోయినప్పుడు ఈఎస్ మిగులుతుంది కదా. అందుకే ఎస్సీఎస్ ఐఏఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. సో సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఇలా మారిపోతుంది. సింపుల్ పాస్ట్ కూడా అంతే అమ్మ. సింపుల్ పాస్ట్ కూడా మనకు సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 కదా. అయితే మనము డిడ్ ప్లస్ V1 ఎలా రాస్తామండి? ఎలా రాస్తామంటే మనము V2 లాగా రాస్తాం. డిడ్ ప్లస్ V1 ఎలా రాస్తాం చెప్పండి? డిడ్ ప్లస్ V1 ఎలా రాస్తామంటే V2 లాగా రాస్తాం. ఎందుకు రాస్తాం చూడండి. ఇక్కడ ఎందుకు రాస్తామంటే చూడండి, మీకు సింపుల్గా దీని ఎగ్జాంపులే ఉంటుంది, ఇలానే ఉంటుంది. అది కూడా ఎందుకు రాస్తామంటే ఇప్పుడు యాక్చువల్గా ఐ డిడ్ గో దేర్,
మన స్ట్రక్చర్ ప్రకారం ఇదే కదా. సేమ్ ఎవరి దాకా చేసినంటే ఇలా ఉందనుకోండి, ఐ డిడ్ డూ, మెయిన్ వర్బ్ కూడా డూ పెట్టినాం అనుకోండి. మన స్ట్రక్చర్ ప్రకారం సింపుల్ పాస్ట్లో నేను ఆ వర్క్ చేశాను అంటే ఐ డిడ్ డూ దట్ వర్క్ వస్తుంది. కానీ డిడ్ ప్లస్ డ్యూ ఉండదు కదమ్మా. ఇక్కడ కూడా మనకు డిడ్ డూ అనేది రాంగ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ హెల్పింగ్ ఆఫ్ తీసేయాలి. సో అప్పుడు మనకి హెల్పింగ్ ఆఫ్ తీసేస్తే ఏమవుతుంది, ఐ గో దేర్, ఐ డూ దట్ వర్క్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఈక్వల్ అవుతుంది. బట్ మనకు కొంచెం ఫాస్ట్ కావాలి కదా, కొంచెం ఫాస్ట్ కావాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, సో V1ని కాస్త V2 లాగా చేంజ్ చేస్తే అప్పుడు మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. సేమ్ ఎవరిలాగా చేసినట్టే డిడ్ ప్లస్ V1 కదా, ఆ గో ప్లేస్లో మళ్ళీ డూ యూజ్ చేసిన, మెయిన్ ఆఫ్ డూ యూజ్ చేసిన, అప్పుడు ఏమవుతుంది, డిడ్ డూ అవుతుంది. అది మనకు రాంగ్ సెంటెన్స్. మళ్ళీ హెల్పింగ్ ఆఫ్ తీసేయాలి. హెల్పింగ్ ఆఫ్ మెయిన్ వర్బ్ అన్నప్పుడు హెల్పింగ్ ఆఫ్ చిన్నది కాబట్టి హెల్పింగ్ ఆఫ్ తీసేస్తాం. అప్పుడు హెల్పింగ్ ఆఫ్ తీసేస్తే మళ్ళీ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 అవుతుంది. అంటే సింపుల్ ప్రెజెంట్కి ఈక్వల్ అవుతుంది. కానీ మనకు కొంచెం ఫాస్ట్ ఉండాలి కదా, అందుకే ఏం చేయలేక ఈ V1ని కాస్త V2 లాగా మారుస్తాం. సో ఈ డిడ్ ప్లస్ V1 ప్లేస్లో మనకి ఏమొచ్చింది చెప్పండి, V2 వచ్చింది. కాబట్టి సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుందమ్మా. సో ఇవి మనకు మారిపోయిన స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి మారిపోయి మనకి ఇలా వస్తూ ఉంటాయి. అర్థమైందా? సో ఇవి మీకు ఏంటంటే టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అమ్మ ఇవి. ఓకేనా, ఇవి మనకు టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అంటూ ఉంటాం. ఓకేనా, సో మీకు చెప్పేది ఏంటంటే చూడండి స్టూడెంట్స్, మీకు ఎక్సలెంట్ కంటెంట్ అనేది, ఓకేనా, మీకు ఎక్సలెంట్ కంటెంట్ అనేది నేను అక్కడ మీకు ఆల్రెడీ కోర్స్ ఉందండి. ఓకే, మీకు ఆల్రెడీ కోర్స్ ఉంది. ఓకేనా, నా యాప్ కూడా ఉంది. ఆ యాప్ పేరు ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్. ప్లే స్టోర్కి వెళ్ళి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అమ్మా, ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ కోర్సెస్ అనేవి వస్తాయి. అయితే ఎస్ఎస్సి కోర్సెస్సే కాదు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఇది మనకి ఎంటీఎస్ కూడా యూజ్ అవుతుందమ్మా. ఎస్ఎస్సి కోర్సెస్ ఓకేనా, మీకు 3 monthsకి అయితే మీకు 299 ఉంది, 6 monthsకి అయితే 399 ఉందమ్మా. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. అందులో డెమో క్లాసులు కూడా ఉంటాయి. డెమో క్లాసులు వినండి మీరు ఒకసారి, డెమో క్లాసులు విని డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని. యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పుడే వెళ్ళి ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసులు ఉంటాయి, డెమో క్లాసులు చూడండి మీరు. వొకాబులరీ కానీ గ్రామర్ కానీ, వొకాబులరీ అయితే మీకు ఎక్సలెంట్ ఉంటుందమ్మా, ముందే చెప్తున్నా. వొకాబులరీ అయితే ఎక్సలెంట్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఎస్ఎస్సి కోర్సెసే కాకుండా మీకు సో డిఎస్సి, ఓకేనా, నెక్స్ట్ మీకు ఏపీపీఎస్సి, ఓకేనా, సో నెక్స్ట్ టీఎస్పిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, ఓకేనా, డిఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్సి అన్ని కోర్సులు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎస్ఎస్సి సిపిఓ కూడా పడ్డదమ్మా. ఎస్ఎస్సి సిపిఓ కోర్స్ అనేది ఇంకా ఎక్సలెంట్ కోర్స్ అందులో ఉంది. ఎస్ఎస్సి సిపిఓ కోర్స్, ఎస్ఎస్సి జీడీ కోర్స్ ఆల్రెడీ మన దాంట్లో ఉంది. ఇవన్నీ కోర్సెస్ డిజైన్ చేశాను. మీకు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తా ప్రతి కోర్సులో. ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి, ఓకేనా, మోడల్ క్వశ్చన్స్ అనేవి అన్నీ యాడ్ చేస్తూనే ఉంటా, మీరేం వరి అవ్వకండి. సో నేను చెప్పేది స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే కోర్సు తీసుకోండి మీరు ప్రతి ఒక్కరు. ఓకేనా, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుందమ్మా అందులో. ఓకేనా, ఒకసారి మీరు డెమో క్లాసులు చూడండి, అక్కడ డెమో క్లాసులు చూసి డిసైడ్ అవ్వండి. ఎందుకంటే కంటెంట్ అనేది మీకు ఏంటంటే ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. డెమో క్లాసులు చూడండి. ఒకవేళ మీకు ఇంకో ఛాలెంజ్ ఏంటంటే, సార్ నాకు కోర్స్ నచ్చలేదని మీరు జెన్యున్గా చెప్తే నేను ఫీ కూడా రిటర్న్ చేస్తాను. ఓకేనా, అంతా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకేనా, సార్ నాకు మీ కోర్స్ నచ్చలేదు అని చెప్తే మీకు ఈజీగా ఫీ అనేది రిటర్న్ కూడా చేస్తానమ్మా, అంత ఫ్రీడమ్ ఇస్తున్నాను. అంత ఎక్సలెంట్ కోర్స్ ఉంటుందని. గ్రామర్ గాని వొకాబులరీ కానీ ఇప్పుడు చూసారు కదా సెక్షన్ టెన్సెస్ స్ట్రక్చర్స్, మీరు టెన్సెస్ స్ట్రక్చర్స్లో ఏమైనా బట్టి రామా లేదు, అన్ని కోర్సెస్ ఉన్నాయమ్మా మీకు. ఎస్ఎస్సి కోర్సెస్ ఉన్నాయి, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోర్స్ ఉంటాయి, అవన్నీ కోర్సులు ఉన్నాయి. డిఎస్సి ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్స్, చాలా మంది ఇంగ్లీష్ రాక భయపడుతూ ఉంటారు. ఎస్ఎస్సి, సిపిఓ అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కోర్సు తీసుకోండి అమ్మా, ప్రతి ఒక్కరు. ఓకేనా, ప్రతి ఒక్కరు కోర్సు తీసుకోండి. కోర్సు తీసుకొని అక్కడ సో కంటెంట్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఓకేనా, ఇప్పుడు టెన్సెస్ స్ట్రక్చర్స్ ఎట్లున్నాయమ్మా, మీరు ఏమైనా బట్టి ఎక్కడ ఏం లేదు, అసలు మైండ్లోకి ఎక్కిపోతే అంతే. తర్వాత యాక్టివైజ్ ప్యాసివైజ్ టాపిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా డిస్కస్ చేస్తాను నేను. అది మీకు ఇంకా సింపుల్ టాపిక్. ఈ టెన్సెస్ స్ట్రక్చర్స్ వచ్చినాయంటే ఇవి బట్టి ఏం పట్టకండి, అవసరం లేదు. అర్థమైపోయింది కదా, ఎందుకు V1, ఎందుకు V2, ఎందుకు V4, ఎందుకు V3, ఎందుకు అమెజార్, ఎందుకు వర్స్వర్, ఎందుకు విల్ బి, షెల్ బి, ఎందుకు హ్యావ్ హ్యాస్ వచ్చినాయి, అన్ని క్లియర్ అర్థమైనాయి కదా. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి అంతే. నేను చెప్పేది ఏంటంటే సో ఇంగ్లీష్ అనేది బట్టే విధానం అస్సలు చూసుకోకండి, బట్టకండి అస్సలే. ప్రతిదానికి రీజన్ ఉంటుంది కాబట్టి రీజన్ నేర్చుకుంటూ వెళ్ళండి అమ్మా. మీరు ఎప్పుడైతే రీజన్స్ అనేవి నేర్చుకుంటారో అప్పుడు మీకు మంచి కంటెంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి నేను నా యూట్యూబ్లో చేసిన కంటెంట్ కానీ, ఓకే, మీకు నా యాప్లో ఇచ్చిన కంటెంట్ కానీ చాలా తక్కువ అమౌంట్కే ఇచ్చాను. ప్రతి ఒక్కరు బై చేయండి. అన్ని కోర్సెస్ ఉన్నాయమ్మా, అందరూ బై చేయండి.
ఓకేనా. నేను మీకోసం అని చెప్పేసి ఇంగ్లీష్ అనేది మీకు జాబ్ రావాలి అంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ రావాల్సిందే అమ్మ. కాబట్టి మీరు అది చూసుకోండి. ఓకేనా. అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, తక్కువ అమౌంట్కే ఉన్నాయి. డెమో క్లాసులు చూడండి, డెమో క్లాసులు చూసి డిసైడ్ అవి తీసుకోండి. ఒకవేళ తీసుకున్న తర్వాత నచ్చలేదంటే మళ్ళీ మీకు జెన్యూన్ చెప్తే ఆ నెంబర్ కాల్ చేయండి. నెంబర్ కూడా ఇచ్చాను కదా, నెంబర్ కాల్ చేయండి. ఓకేనా. మీకు నెంబర్ కూడా ఇచ్చాను కదా, ఈ నెంబర్ ఇచ్చాను కదా 9985317597. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫీ కూడా రిటర్న్ చేస్తాను మీ జెన్యూన్ చెప్తే. అర్థమైంది కదమ్మా. ఇది మీకు ఈ క్లాస్ అమ్మ. టెన్సెస్ మీద నేను ఈ క్లాస్ చేశాను మీకోసం అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. లాస్ట్లో మీకు చెప్పేది ఏంటంటే వీడియోని ఓకేనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు అందరికీ షేర్ చేయండి అమ్మా వీడియో, అన్ని గ్రూప్స్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి అమ్మా మీరైతే. ఓకే. టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ అన్ని గ్రూప్స్లో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నన్ను కనుక సపోర్ట్ చేస్తే మీకు ఎంత కంటెంట్ అయినా సరే నేను ఇస్తాను. ఓకేనా. మన యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది. మీకు ఏంటంటే మీరు కనుక ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని ఫ్రీ వీడియోస్ చేస్తూనే ఉంటాను యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా. అర్థమైంది కదా మీదైతే మీకు ఇదమ్మా. సో ఇది మీకు ఏంటంటే టోటల్గా టెన్సెస్ అనే టాపిక్ స్ట్రక్చర్స్ మీద వీడియో. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అమ్మ. అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా. కాబట్టి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కోర్సు తీసుకోండి అమ్మ. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంటుంది, అందులో కంటెంట్ చాలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సు తీసుకొని చూసుకోండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ మీ. So I will give you more free videos. Okay na? Thank you. That's all for this video. Thank you.